దిస్ ఇస్ శివ మందిర్, దిస్ ఇస్ వశిష్ఠ టెంపుల్. అక్కడ లోపల ఉంటుంది హాట్ స్ప్రింగ్ జడ్జ్ బాత్, అదంతా అక్కడ. ఇక్కడ నుంచి వెళ్ళాలి వశిష్ఠ స్ప్రింగ్కి, సారీ జోయింగ్ బాల్స్కి. కమాన్. జోగిని ఫాల్స్. ఇటు నుంచి చాలా చిన్న రోడ్డు ఇది, అడిగి వెళ్ళండి ఎవరైనా వెళ్ళేటప్పుడు. లెఫ్ట్. ఓకే. మనకి హిందీ రాదు, మా బావే మొత్తం హిందీ నేర్చుకొని రండి ఎవరైనా వస్తే పని అయితే. ఒక్కరే తెలుగు వాళ్ళు వచ్చారంటే బలైపోతారు, జాగ్రత్త. You see this మంచు, దిస్ ఈస్ బుల్షెట్ మంచు. వినాయకుడు బొమ్మ చాలా బాగుంది. ఓ, ఇదంతా ఒక పల్లెటూరు ఉన్నట్టుంది. జోగిని ఫాల్స్ 3 కిలోమీటర్స్. ఓ షిట్. పట్టుకో ఒకసారి. కుర్రాడు వేసుకో, హీరోవి. మంచు ఈ రోడ్లో వెళ్ళాలి. మంచుని కుప్ప పెట్టి ఇక్కడ పెట్టారు. అక్కడక్కడ కుండల్లాగా ఉన్నాయి, ఏదో మడుగుల్లాగా. అలాంటిదంతా అడుగుదాము, ఇంటికి పెట్టుకుంటే చాలా మంచిది. అవునా, అడుగుతా. 100 రూపీస్. అటు ఇటు చూస్తే మంత్రం. కొండల మీద మంచు ఉంది. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ ఇలాగా ఉంది మాకైతే. చాలా అంటే చాలా. సిమ్లా నుంచి వచ్చాము, ఇక్కడికి వచ్చాము. చాలా కుక్కని చూసారా ఎలా ఉన్నాయి? ఇక్కడ అన్ని కుక్కలు ఇలాగే ఉంటాయి. బాబోయ్, ఈ కుక్కల్ని లాస్ట్ టైం సిమ్లాకి వెళ్ళేటప్పుడు కూడా బాబోయ్ అలా చూస్తుంది చూడండి. అది మన మీద అగబడుకుండా ఉంటే బాగానే ఉంటుంది. చంపేసి అలా చూస్తుంది అది. మొత్తం మంచి సైడ్ అంతా. ఇంత నిర్మానుష్యంగా ఉందో చూడండి. కొండలు చూసారా? ఇలానే ఉంటుందా ప్రతి ఒక్క ఇల్లు? అర్థం కావట్లేదు అసలు, ఎవరు సైలెంట్గా ఉంటారో అర్థం కావట్లేదు. బయటకు వస్తే వైలెంటే మళ్ళీ. కింద చూసుకొని నడవాలి. ఏలియన్స్ అండి అక్కడ చూడండి, ఏలియన్స్ అని రాసించారు. స్కూల్కే పీచేసే అన్నాడు కాబట్టి స్కూల్ వెనకాల, స్కూల్ అనుకుంటా అయితే. స్కూల్ వెనకాల నుండి పైకి ఎక్కాలన్నాడు. ఏదో రోడ్డు ఉంది. గుర్తుంచుకోండి, షూలేస్ బాగా టైట్గా కట్టుకోవాలి. స్కూల్ బాగుంది, కాకపోతే జోగిని ఫాల్స్ బోర్డు ఉంది. సొరంగ మార్గంలో వెళ్తున్నట్టుంది. ఎక్కడికైనా వెళ్తున్నట్టు ఎక్కడికి లేదు. సీవేజ్ అనుకుంటా. కానీ ఫ్రెండ్స్ ఒక్కళ్ళే అయితే కొంచెం, ఇద్దరైతే బెటర్గా ఉంటుంది. ఫుడ్ ఏమైనా తెచ్చుకోండి, ఎమర్జెన్సీ కిట్స్ అట్లాంటివి కూడా తెచ్చుకోండి. మేము మర్చిపోయాం మెడిసిన్స్ అయితే తెచ్చుకోవడం. ఒక లైటర్, పేపర్స్, ఎందుకైనా టార్చ్ లైట్స్. స్కూల్సే పీచే అన్నారు అంటే ఇదే అయి ఉంటుంది దారి. మంచు చూసారు ఎలా ఉందో? రాజేష్ ఎంజాయ్ చేస్తున్నాడు బాగా. కింద చూసుకున్నాడు, వాళ్ళు జారుతుంది. కాకపోతే ఇల్లు కొన్ని భలే కట్టారనిపిస్తుంది. భలే కట్టారు. అసలు ఎలా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మేము కొండల మీద నుంచి కారు మీద వెళ్తుంటేనే మాకు పడిపోతున్నాయి. వాళ్ళు అసలు ఎంత డేరుగా ఉంటున్నారో అర్థం కావట్లేదు.
మనాలి యోగశాల అని బోర్డు ఉందండి. యోగశాల. ఇక్కడ యోగా కూడా చేస్తారా? ఏ వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు చేయకూడదని అంటారేమో డౌట్గా. టూ అవర్స్ అన్నారు. 2 hours కెమెరా ఆన్ చేసుకొని వెళ్తే మాకు ఛార్జింగ్ ఉన్నది కాబట్టి కొంచెం వరకు కొంచెం వరకు తీసుకొని వెళ్తాం.